Hello friends, welcome to my channel Multi-Champ. మన Multi-Champ లో ఇవాల్టి స్పెషల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అరటికాయ చిప్స్. అయితే ఈ అరటికాయ చిప్స్ ని చాలా చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ అరటికాయ చిప్స్ ని తయారు చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో నిండుగా నీరు నింపేసుకోండి. నీరు నింపుకున్న తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని చక్కగా ఈ పీల్ చేసిన అరటికాయలని వేసుకోండి. నేను ఇక్కడైతే 3 అరటికాయలు తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక చిన్న మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇందులో ఒక ½ టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకున్నాను. అదేవిధంగా కాస్తంత ఉప్పు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అయితే ఈ పీల్ చేసుకున్నంతసేపట్లో ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనిద్దాం. ఓకే, అంటే బాగా అంటే సలసలా మరగక్కర్లేదు, జస్ట్ మోడరేట్ కంటే కొంచెం వేడెక్కితే సరిపోతుంది. పదండి ఇప్పుడైతే మనం చిప్స్ని వేసుకుందాం. ఎస్, ఆయిల్ కూడా వేడెక్కింది. మరీ చెప్పాను కదా సలసలా అయితే కాగక్కర్లేదు. ఇప్పుడు ఈ విధమైన చాపింగ్ బల్ని అంటే మనం ఈ స్లైసెస్ బల్ని తీసుకున్నాం. ఓకే, ఇలా స్లైసెస్ తీసుకొని అరటికాయని ఈ విధంగా పెట్టుకొని చూడండి డైరెక్ట్గా వేసేయండి. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో? ఈ విధంగా వేస్తూ ఉంటే చక్కగా విడిపోతాయి. అండ్ వేసేటప్పుడు మాత్రం స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా వేసేసుకున్నారు కదా. ఇప్పుడు వీటిని కాస్త వేయించుకుందాం. చూసారు కదా, ఈ విధంగా 1 మినిట్ పాటు వేగాయి కదా. ఇప్పుడు వీటిని కూడా ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా అటు ఇటు కలిగి పెడుతూ టర్న్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బబుల్స్ అన్నీ కొంచెం తగ్గే వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదా, బబుల్స్ అన్నీ తగ్గాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పసుపుని ఉప్పు. ఓకే, ఆ వాటర్ని విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక స్పూన్ ఇలా తీసుకొని ఈ విధంగా జాగ్రత్తగా వేయండి. వేసేసి చూసారా బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ అన్నీ మళ్ళీ తగ్గిపోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బబుల్స్ అన్నీ తగ్గాయి కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఒక జాలీ గరిటెతో తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని తీసేసుకుందాం. అంటే ఈ విధంగా డ్రైన్ చేసేసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిల్లులు గిన్నె తీసుకొని ఇందులో వేసేసుకున్నాం. ముందు చెప్పుకున్నట్టుగానే ఈ చాపింగ్ బోర్డ్ అంటే స్లైసెస్ బోర్డ్ తీసుకొని ఈ విధంగా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి. ఆయిల్లో డైరెక్ట్ వేసారనుకోండి చక్కగా విడిపోతాయి ఇవి. జాగ్రత్త ఫ్రెండ్స్, ఆయిల్ వేడి అనేది కాస్త చేతి మీదకి వస్తూ ఉంటుంది, అది మాత్రం కొంచెం చూసుకోండి. ఓకే, చేతులు కాల్చుకోకుండా ఆయిల్ దగ్గర అంటే స్టవ్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకోసమే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వేయండి. ఓకే, ఇప్పుడు ముందు చెప్పినట్టు ప్రొసీజరే ఉప్పు పసుపు నీరు ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోయాక వేసుకొని ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా చక్కగా మనకి చూసారా గలగలలాడుతూ వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే కాస్తంత కారం, అంటే మీకు కారం కావాలి అంటే కనుక వేసుకోండి, లేకపోతే ఇలాగే తినామంటే అలాగే తినేసేవచ్చు. ఓకే, ఇలా కాస్తంత కారం, అలాగే పైనుండి కావలిస్తే కనుక ఓకే ఇది పూర్తిగా ఆప్షనల్ కాస్తంత చాట్ మసాలా ఓకే వేసుకొని ఈ రెండింటిని బాగా ఈ విధంగా కలిపేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన అరటికాయ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్కి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. అదే కనుక మీరు ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక 15 to 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఈ టేస్టీ అరటికాయ చిప్స్ని చాలా తొందరగా రెడీ చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఇలాంటి అరటికాయ చిప్స్ని రెడీ చేసుకుని ఇంటిలి 10 హ్యాపీగా ఆస్వాదించండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.